సో ఈ వ్లాగ్లో గ్యాల్వెస్టన్కి వెళ్ళామన్నమాట ఒక ట్రిప్కి. ఈ వ్లాగ్లో కూడా మా అత్తయ్యతో మేమందరం కలిసి చేసిన సందడి సరదాగా చూసేసేయండి. ఇప్పుడు దాకా భయం వేసింది, తీసుకుపోతాడు లేదో తీసుకుపోతాడు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ విజన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వ్లాగ్లో గ్యాల్వెస్టన్కి వెళ్ళామన్నమాట ఒక ట్రిప్కి. అది బేసిక్గా ఒక బీచ్. అండ్ మీకు తెలిసిందే, మా అత్తయ్య బాగా సందడి చేస్తుంది కదా అమెరికాలో. ఈ వ్లాగ్లో కూడా మా అత్తయ్యతో మేమందరం కలిసి చేసిన సందడి సరదాగా చూసేసేయండి. అలాగే గ్యాల్వెస్టన్ బీచ్ చూడని వాళ్ళు కూడా ఈ వ్లాగ్లో చూసేసేయచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని ముందు నుంచి లాస్ట్ వరకు చూసేసేయండి. సన్కి ఒక గుడ్ మార్నింగ్ వేసుకోండి. చూసారా చక్కగా టెంట్స్ వేసుకొని ఎలా ఉన్నారు జనాలు. హియర్ ఈస్ మై ఫ్యామిలీ. దిస్ టైం మేము మాట్లాడుతూ వచ్చాము. అంతేకాదండి, గ్యాల్వెస్టన్ బీచ్ మొత్తం చూపించాను మీకు ఇందులో. ఇది టెక్సాస్లో ఉంటుంది. మాకు టెక్సాస్లో బీచెస్ చాలా తక్కువ, ఉండేది హ్యూస్టన్లోనే అన్నమాట. సో ఈ బీచ్కి బాగా వెళ్తుంటాం. సో మేము 1 డే అంతా బీచ్లో ఎలా ఎంజాయ్ చేసాము. బీచ్లో అంటే ఓన్లీ బీచ్ వాటర్ అవే కాకుండా రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ రైడ్స్ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు. Asya is so excited for this ride. మధ్యాహ్నం మిలా మెరిసిపోతున్న సముద్రం, ఓషన్. Kids are having fun. Popcorn and refilling soda. Galveston Duck Tours, land and water. అలాగే డక్ టూర్ అని ఒకటి తీసుకున్నాము. అది చాలా స్పెషల్గా ఉండింది. స్పెషల్ ఏంటి అంటారా, అదొక బోట్ లాగా ఉంటుంది ప్లస్ బస్ అన్నమాట. సో అది ముందు బస్ లాగా మనల్ని తీసుకెళ్ళి మొత్తం గ్యాల్వెస్టన్ అనేది హ్యూస్టన్లో ఒక సిటీ, హ్యూస్టన్ స్టేట్లో ఒక సిటీ అన్నమాట. హాయ్ అత్తమ్మా, ఏదో ఎక్కావు ఏంటి అత్తమ్మా? ఆ గ్యాల్వెస్టన్ ఊరు అనుకోండి. ఇప్పుడు మనకి ఎలా నెల్లూరులో ఒక సంథింగ్ లైక్ పొదలకూరు, ముత్తుకూరు ఇలా ఎలా ఉంటాయో అలాగా గ్యాల్వెస్టన్ అనేది టెక్సాస్లో ఒక ఊరు అన్నమాట. ఆ ఊరి బీచ్ అది. ఆ గ్యాల్వెస్టన్ బీచ్కి ఫేమస్ అన్నమాట. సో ఆ డక్ టూర్లో ఆ బస్సులో వెళ్తున్నప్పుడు మొత్తం సిటీ అంతా చూపించారు. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు నీట్గా మొత్తం టూర్ ఇచ్చాను అన్నమాట. అలాగే ఆ డక్ టూర్ స్పెషాలిటీ అన్నాను కదా, అది బస్ కమ్ పడవ. సో అదే బస్సు అదే పడవ మోడ్ మార్చుకొని వాటర్లోకి తీసుకెళ్తుందన్నమాట. అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక దగ్గర వాళ్ళు ఆ ఫెసిలిటీ పెట్టుకొని వాటర్లోకి కూడా తీసుకెళ్ళి రైడ్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుందన్నమాట. యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడు గ్యాల్వెస్టన్ బీచ్ చూడకపోతే అక్కడ ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయి, ఏమేమి చేయొచ్చు అనేది ఒక చిన్న ప్లానింగ్ లాగా చేసుకోవచ్చు.
lots further. Then you'll feel the backdrop won't melt there. Go ahead and engage the prop before we get it. One of the free fishing spots here in Galveston. They offer free parking and a free boat rent. Here we go. More to the left with the current start drag. Hey, another successful water tour, y'all. Looks like we didn't have to use those life jackets after all. Go ahead and pull the prop out. Enjoy the water portion of the tour. Yeah, since y'all like this so much, we'll go ahead and do it. There we go. అటు Alright, let's get back on land. We'll go ahead and pull out ఏంటి from ఇప్పుడు the దా nicest భయం వేసింది BMW. తీసుకుపోతాడు లేదో తీసుకుపోతాడు ఇవి ఎక్కంగానే ఓ హుషారు తీసింది సో డే 1 అంతా మేము గ్యాల్వెస్టన్లో మన ఎయిర్బిఎన్బి అని ఉంటాయి కదా, హౌజెస్ అన్నమాట. ఒక హౌస్ తీసుకొని, ఇంకా అత్తయ్య ఉన్నారు కదా, హోటల్ అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదేమో, కంఫర్ట్గా ఉండదేమో అనుకొని ఒక హౌస్ తీసుకొని నైట్ అంతా అక్కడే స్టే చేసి మేము ఇక్కడ స్టే చేస్తున్నాం హయాత్ రెస్టారెంట్స్ లైక్ హయాత్ హోటల్. చూసారా లేక్ వ్యూ ఎంత బ్రహ్మాండంగా ఉందో, చాలా బాగుంది. మరుసటి రోజు టెంపుల్స్ విజిట్ చేసాం. ఇంకా ఆబ్వియస్గా పెద్దవాళ్ళకి టెంపుల్స్ అంటే బాగా ఇష్టం కదా. మాకు హ్యూస్టన్లో మీనాక్షి అమ్మవారి టెంపుల్, అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్, అలాగే మీరు నా షార్ట్లో ఆల్రెడీ చూసేసి ఉంటారు 90 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం. ఇవన్నీ తిప్పామన్నమాట అత్తమ్మని. సో అవి కూడా ఒక చిన్న గ్లాన్స్ వేసేసేయండి. నచ్చితే ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ విషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.